స్వామి, ఈ అపచారం ఆత్మవంచన స్వామి ద్రోహం కాదు, మాయను మాయతో జయించే సాధన. బాలుడు రావాలి, మనకి చెర వదలాలి. అబ్బా ఇక చాలమ్మా. మా బాబు కదూ, ఇదొక్కటి తిన్నాయినా తిను. కడుపు నిండిపోయిందమ్మా. బాలవర్తి బాలవర్తి, భలే వాడవయ్యా. నీకోసం మన వాళ్ళంతా కాతు కూర్చుంటే నువ్వు ఇంకా తింటూ కూర్చున్నావా? మీరు తినండిరా. త్వరగా రావయ్యా, బొంగళాలాట ఆడుకుందాం. అమ్మా వెళ్ళొస్తానమ్మా. అల్లరి చేయకుండా ఆడుకోండి ఆయన. సరేనమ్మా, పదండ్రా పదండి. బాలనాగంలో ఉంటే బాబు ముచ్చట్లు చూసి ఎంత సంబరపడేదో. ఊరుకోక, బాలుడికి తెలిస్తే బాధపడతాడు.
అయితే దేన్ని కొట్టమంటావు? అదిగో చూడు, దాని నెత్తి మీద ఉండే కుండ పగలకుండా చిల్లి కొట్టు చూద్దాం. ఓ ఈ చేతులు విరగా ఎవర్రా అది? అమ్మ అబ్బా ఉంటేగా అదుపులో పెరగటానికి 6 మాసాలు తిరిగే లేదు. పెద్దండ్రుల్ని అందరినీ కొత్తని పెట్టుకున్నాం. అంత ధీరుడు అయితే అమ్మని ఎత్తిపోయాడే, వాడి గుడి బద్దలు కొట్టలేకపోయావే. మా అమ్మని ఎవరు ఎత్తిపోయారు? అయ్యో నా అమ్మకి మెండ, నా తెలియదు నాయన, ఎవరు ఎత్తిపోలేదు. నిజం చెప్పు, మందిరంలో వరకు మా అమ్మలు కదా? అదేమో నాయన నాకేం తెలుసు. చెప్పా చెప్పు. నేను చెప్పానంటే మీ పెద్దమ్మ నా బుర్ర తీసేస్తా. ఆయన తప్ప నాకెందుకు నాయన? సరే వాళ్ళే అడుగుతాను. అమ్మా అమ్మా, ఏమిటైనా ఏం కావాలి? అమ్మ కావాలి. అదేమిటైనా మేమంతా నీ తల్లులవేగా. కారు పెద్దలు చెప్పండి, మా అమ్మ ఏమైంది? నా తల్లి ఎక్కడ? నా పెద్దలంతా ఏమయ్యారు? ఎన్నడూ లేని ఈనాడు ఏమిటి ఇది? ఎవరు చెప్పారు? మాయ మాటలు చెప్పి నీ మనసు ఏర్పాటు చేశారు. ఆపండి, నిజం చెప్తారా చెప్పరా? చెప్పకపోతే మీ కళ్ళ ముందు ఈ భర్త ఏమిటి అడగచ్చు? రాముడు, నీవేనే చెప్పు, నా కన్నతల్లి ఏమైంది? కన్నతల్లే ఎంత పని చేశారమ్మా? ఆ మరాఠీ గారి సంగతి మన బాబుతుండు చెప్పాడమ్మా. ఎవడా మరాఠీ? వాడనయ్యా మీ అమ్మగారిని మాయం చేసి చూపాడే ఆ మాయన మరాఠీ. చెప్పేశాను మిమ్మల్ని చెప్పదు నేనే చెప్పేశాను. ఎంత పని చేశాను? బుద్ధిహీనుని, జ్ఞానహీనుని, పశువుని, కసాపి సమస్య. రాముడు, ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక దాచేలా బాబు. నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు మీ అమ్మగారిని ఆ మాయన మరాఠీ గారైన మంత్రగాడు వచ్చి మాయం చేసి తీసుకుపోయాడు. విడిపించడానికి వెళ్ళిన మీ నాన్నగారిని, పెత్తండ్రులను, తాతగారిని, సకల సైన్యాన్ని రాళ్ళు చేసి పారేశాడు కసాపి సమస్య. ఆ దుర్మార్గులు నా కత్తి కరిచేస్తాను, కన్ను వచ్చారు విడిపిస్తాను. ఆశీర్వదించండి అమ్మా, నన్ను ఆశీర్వదించండి. భయపడకండి అమ్మా, బాలబాబు ఈ కార్యం తప్పక సాధించరాగలడు. వెంట నేను పెడుతున్నాగా. ఆ మరాఠీ గారికి మనకి కొన్ని లావాదేవీలు ఉన్నాయి, అవన్నీ తేల్చుకొచ్చేస్తాను. ఆశీర్వదించండి. అన్నిటికీ ఆ రాజరాజేశ్వరి దేవుడు క్షేమంగా వెళ్ళిరా నాయన. రా బాలబాబు రా.